తణుకు సూర్య దేవాలయం నూతన పాలకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో సూర్య దేవాలయం ఓ ప్రత్యేకమైన దేవాలయం అని ఆయన పేర్కొన్నారు. సూర్య దేవాలయం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన పాలకవర్గ అధ్యక్షులు గవని రామచంద్రరావు సభ్యులతో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో పనిచేసిన ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సభ్యులు ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అభినందించారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఎదరకెళ్ళి తీయండి మేము మిస్ అవ్వం. దండ తీసుకోండి. అలాగే వాష్ మిషన్స్ సూర్య దేవాలయం అనేది ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అప్పటి నుంచి కూడా ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తూ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ దీన్ని తణుకు పట్టణంలోనే కాకుండా తణుకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అటువంటి విశిష్టమైనటువంటి దేవాలయానికి మనకి గత 10 సంవత్సరాలుగా రాము గారు అందించినటువంటి సేవల్ని ఆయన అన్ని కూడా తానే దగ్గర చూసుకుని మిగిలిన అనేక మంది దాతలు, అనేక మంది వాలంటీర్స్ సహకారంతో ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా చేయడం జరిగింది. వారి టీం అంతా కూడా ఈ దేవాలయ అభివృద్ధి మరింత తీసుకెళ్లి మన తణుకు పట్టణ ప్రజలే కాకుండా తణుకు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ దేవాలయం ఒక విశిష్టమైనటువంటి దేవాలయంగా మరింత ఉన్నతికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను.